ఇప్పుడు మీ అక్క వచ్చి నన్ను కొట్టింది. ఏ రోజు నేను ఎవరితో ఒక మాట అనలే, పడలేదు. అక్క వచ్చి నన్ను కొట్టింది. ఎవరైనా ఎంత ఇష్టం పెంచుకుంటారా రవి? పిచ్చిగా ప్రేమించింది. చచ్చిపోయేంత లవ్ ఉందా నా పైన నీకు? ఇంత లవ్ ఎందుకు పెంచుకున్నావు చెప్పు నాకు. నేను ఈరోజు అని చెప్పి నీకు లవ్ చేస్తున్నాను. 3 years నుంచి వెయిట్ చేస్తున్నాను నీకోసం. 1 month 2 months 3 years. ప్రేమిస్ ఎవరైనా చచ్చిపోతారా? నాలాంటి వాళ్ళు చేస్తారు, పిచ్చిగా ప్రేమిస్తారు. ఫస్ట్ అయితే డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి పో. ఇంటికి వెళ్ళి నేను ఉండలేనే. చచ్చిపోయాడు, ఎవరైనా చచ్చిపోతాడు, చచ్చిపోవాలనుకునేటోడు. నేను చచ్చిపోయేవాడిని, మధ్యలో నువ్వు వచ్చి ఆపినావు. బతకాలనుకోవాలి ఫస్ట్. నువ్వు లేకుండా ఇంకేం చేసేది, చచ్చిపోవడమే బెస్ట్. లవ్ యూ నే ప్లీజ్. మళ్ళీ లవ్ యూ అంటూ నువ్వు లవ్ యూ అన్నప్పుడల్లా ఏడుపు వస్తుంది రవి అన్నకు. ఎందుకు అట్లా చేస్తున్నా? ఇష్టం అంది చూడను, నాకు ఇంత బాధ పెడుతున్నావు. ఎవరైనా ఎంత ఇష్టం పెంచుకుంటారా రవి? పిచ్చిగా ప్రేమించింది. ఇంత పిచ్చిగా ఎవరైనా లవ్ చేస్తారా? చచ్చిపోయేంత లవ్ ఉందా నా పైన నీకు? నీకు అర్థమవుతలే నా లవ్ అంతా. నీకేమన్నా అయ్యి ఉంటే నా వద్దు వెళ్ళకుండా కానీ పైకి. ఒక మనిషిని ఇంత కూడా లవ్ చేస్తారా? ఏం చేస్తున్నా కదనే, లాస్ట్కి వస్తే ఇప్పుడు కూడా మా ఫ్యామిలీ వద్దుగా నువ్వే కావాలంటున్నా. నువ్వే అర్థం చేసి. కరెక్ట్ కాదు రవి. నా మీద ఎంత లవ్ ఉన్నా ఇంట్లో వాళ్ళని కాదండం ఇవన్నీ కరెక్ట్గా. ఇప్పుడు మీ అక్క వచ్చి నన్ను కొట్టింది. ఏ రోజు నేను ఎవరితో ఒక మాట అనలే, పడలేదు. అక్క వచ్చి నన్ను కొట్టింది. సారీ. దానికి నువ్వెందుకు సారీ చెప్తావు? ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళందరూ ఉన్నారని నేను ఏం మాట్లాడలేకపోతున్నా, కానీ ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు నాకు. ఇంత లవ్ ఎందుకు పెంచుకున్నావు చెప్పు నాకు. నేను ఈరోజు అని చెప్పి నీకు లవ్ చేస్తున్నాను. 3 years నుంచి వెయిట్ చేస్తున్నాను నీకోసం. 1 month 2 months 3 years. అయినా సరే నువ్వు ఇంకా అర్థం చేసుకోవట్లేదు. లాస్ట్కి వచ్చి ఇప్పుడు చచ్చిపోదామంటే మధ్యలో నువ్వు వచ్చి ఆపినావు. ఆపకుండా చచ్చిపో అని చెప్పాను. ఆ పిచ్చోని వాను ఏమన్నా పిచ్చి ప్రేమిస్ ఎవరైనా చచ్చిపోతారా? నాలాంటి వాళ్ళు చేస్తారు, పిచ్చిగా ప్రేమిస్తారు. ముఖం చేస్తారు మంచిగా చెప్తున్నావు. మళ్ళా చెప్పు ఇంకొకసారి ఇలాంటివన్నీ చేయనని చెప్పు. నాతో ఉంటావా మరి మంచి? మళ్ళీ మొదటికి వచ్చి నువ్వు నాతో ఉంటావా అనుకుంటా. ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నాకు? అరే నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకుంటలేవు? నాకు కొంచెం టైం ఇవ్వు అంటే అప్పటికప్పుడు ఇట్లా ఎందుకు చేసుకుంటావు? ఇప్పటికే 1 month అన్ను అయిపోయింది ఎప్పుడు. అయినా సరే ఇంకా టైం కావాలి. ఒక అమ్మాయికి ఆలోచించుకున్న టైం అంటే ఇవ్వాలి కదా. నువ్వు లవ్ చేస్తే సరిపోతుందా? ఇంకెంత కావాలి టైము? సరే నువ్వు డిశ్చార్జ్ వచ్చిన తర్వాత మాట్లాడదాం. నేను చెప్తా అయితే ఒకటప్పుడు. ఫస్ట్ అయితే డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి పో.
ఇంటికి వెళ్ళినా నేను ఉండలేనే. ఇంటికి పో రవి, నా మాటిని ఇంటికి పో. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎందుకు ఇట్లా ఏడిపిస్తున్నావు నన్ను? చెప్తే అర్థం కాదా నీకు? పోతా కానీ లాస్ట్ ఒకటి అడుగుతున్నా, నీకేం చేస్తే నేను వాళ్ళని ఒప్పుకుంటాను? మళ్ళీ మొదటికి వస్తావా? ఎంత చేసినా కూడా మళ్ళీ తిప్పి 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 మళ్ళీ ఏం చేస్తే ఒప్పుకుంటావు అంటావు? ఒక్కసారి నమ్మొచ్చు కదా, ఒక్కసారి ఛాన్స్ ఇస్తే చెప్తా కదా. అరే ఏం చాయిస్ అబ్బా? నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, నా పర్సనల్ నాకు చాలా ఉన్నాయి. ఏముంది ఫ్యామిలీ? మా ఇంటితో మాట్లాడిపోయాం ఇంట్లోకి వచ్చి. అదొక్కటే సొల్యూషన్ అయితే ఈ పాటికి ఎప్పుడో తీసుకోవాలి మాట్లాడదాను. నావి నాకు చాలా ఉన్నాయి, నేను చెప్పలేను. నీకు అంత అనిపిస్తుందా నీకు? అది చెప్తే అర్థం కావట్లేదు. ఎందుకు లవ్, ఎందుకు మంచి కెరియర్ చూసుకో అని చెప్తే అర్థం కావట్లేదా నీకు? నువ్వు ఉంటే ఏమైనా చేస్తేనే, నువ్వు ఉంటే చాలా పక్కన. నేను ఉంటే చాలు, మళ్ళీ నేను ఉంటే చాలు. ఎన్నిసార్లు చెప్తావు రవి? డైలాగ్ చెప్పి 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 విని విని విసుకొస్తుంది నాకు. అరే మీ అక్క వచ్చి నా మీద చేయి చేసుకుంది, ఇంత గొడవలు అవుతున్నాయి, నువ్వు ఈ సిచ్యువేషన్లో ఉన్నావు, మా అమ్మ వాళ్ళు వచ్చి అన్ని మాటలు అన్నారు, నీకు అర్థం కావట్లేదా? అరే నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి. అరే నన్ను కూడా అర్థం చేసుకోవచ్చు కదా ఇంకోసారి. నిన్ను అర్థం చేసుకో. ఇదే పాట పాడు కానీ ఇంకా నా పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారు అని కూడా ఆలోచించకు కనీసం నువ్వు. అయినా నువ్వు ఇప్పుడు చచ్చిపోవడానికి ట్రై చేసినా కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు చూడు. చచ్చిపోయాడు, ఎవడైనా చచ్చిపోతాడు, చచ్చిపోవాలనుకునేటోడు. నేను చచ్చిపోయేవాడిని, మధ్యలో నువ్వు వచ్చి ఆపినావు. బతకాలనుకోవాలి ఫస్ట్. నువ్వు లేకుండా ఇంకేం చేసే, చచ్చిపోవడమే బెస్ట్. అరే నీకోసం 3 years నుంచి వెయిట్ చేసిన, అది నీకు కూడా తెలుసు. నీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది చెప్పు? నువ్వు చెప్పు, నాకు ఇట్లా చెప్పు శ్రీతు, నేను అర్థం చేసుకొని మారుతాను అని చెప్పు. ఒక మాట చెప్పు, నేను అట్లనే చెప్తా. సరే నువ్వు చెప్పినట్లే నేను మారుతా, బట్ నీకేం ప్రాబ్లం చెప్పు. మా ఇంట్లో తీసుకొచ్చి మాట్లాడిపోయాలా, లేకపోతే ఇంకేం చేయాలి చెప్పు. ఒక్కసారి నమ్మొచ్చు కదా. సరే నువ్వు మంచిగా ఉండి ఇప్పుడు డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత మా మమ్మీ వాళ్ళతో కాదు, మా అమ్మతో వచ్చి మాట్లాడి అప్పుడు నా గురించి నీకు తెలుస్తుంది నేనేంది అని. పైకి కనిపించినట్టు అన్నీ మంచిగా ఉండవు, లోపల కూడా కొన్ని ఉంటాయి. నా బాధలు నాకు ఉంటాయి. మా అమ్మ వాళ్ళని ఇంకోసారి నమ్మరు. అదే ఒకసారి సరే నా గురించి నువ్వే పోయి మాట్లాడుకోపో. మరి నీకు అంత ప్రేమ ఉంది కదా, పోయి మా మమ్మీ వారికి ఎందుకు, మా మామూలతో మాట్లాడుకో. ఇంకొకసారి ఇదే మాట మాట్లాడితే అస్సలు బాగోదు. ఇంకా ప్రేమ 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 అనుకుంటా. లవ్ యూ ప్లీజ్. మళ్ళీ లవ్ యూ అంటూ నువ్వు లవ్ యూ అన్నప్పుడల్లా ఏడుపు వస్తుంది అది అన్నకు. లవ్ యూ అర్థం చేసుకో అబ్బా నా ప్రాబ్లమ్స్. ప్లీజ్ నమ్మొచ్చు కదా నన్ను ఒక్కసారి. వచ్చిన తర్వాత మాట్లాడతాను, డిశ్చార్జ్ అయిన తర్వాత మాట్లాడతాను, అంతవరకు మాట్లాడక నాకు.